మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సెక్యూరిటీ ఏంటా గొడవ? పర్మిషన్ లేకుండా వస్తున్నారు మేడం. సరే వాళ్ళని పంపించు. అలాగే మేడం. మేడం వెళ్ళండి. ఏం కాలేదు కదా? పాపా ఏంటి నువ్వు పిలుస్తుంటే వినిపించుకోవే? పాపా ఎలా ఉన్నావు? బావున్నావా? ఆ రోజు ఒక్కసారిగా కనిపించకుండా పోయావు. నీకేమైందో ఎలా ఉన్నావో అని నేను చాలా ఆందోళన పడిపోయాను. ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లని అలా ఒంటరిగా ఎలా వదిలేస్తావు? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పిన్ని, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజు యాక్సిడెంట్ కాకుండా ఈ అమ్మే నన్ను కాపాడింది. సరేలే, ఇంతకీ మీరే పని మీద వచ్చారు? ఈ పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పడానికి వచ్చానండి. ఏంటమ్మా నువ్వంటుంది? వీళ్ళు ఈ ఇంటి వారసులు. మా బావ రాకేష్ పిల్లలు. అంటే రాధా మా అక్క. వీళ్ళు నా కొడుకు పిల్లలా? రామ్మా రామ్మా. మీ నానమ్మని. నేను మీ నానమ్మనమ్మా. గౌతమ్ ఇట్రారా. అయ్యో, మిమ్మల్ని బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి. రామ్మా రండి. రా గౌతమ్, రామ్మా. పద్మా, గౌతమ్ రామ్మా. గౌతమ్ చూడెవరొచ్చారో. గౌతమ్, చంద్రమోహన్, పద్మా, మృణాల్ని అందరూ రండి. గౌతమ్ రానన్నారా? హాయ్ పోలీస్ అంకుల్. అంకుల్, మీరు ఇక్కడున్నారేంటి? ఈ ఇల్లు మీదా? గౌతమ్, పిల్లలు నీకు ముందే తెలుసా? తెలుసమ్మా, ఝాన్సీ గారి అక్క పిల్లలు. అంటే నీకు కూడా తెలీదన్నమాట. వీళ్ళు ఎవరో కాదు నాన్న, మీ అన్నయ్య రాకేష్ పిల్లలు. పద్మ, చంద్రమోహన్ మన రాకేష్ పిల్లలు. మన మనవరాలు మనవడు మృణాల్ని.
నీ మేనల్లుడి పిల్లలు ఈ ఇంటి వారసులు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనవరాల్ని నాకా దేవుడు ముందే చూపించాడు, కానీ నేనే తెలుసుకోలేకపోయాను. నిన్ను చూసినప్పుడే అనిపించిందమ్మా, మన మధ్య ఏదో బంధం ఉందని. కానీ అది రక్త సంబంధమని ఊహించలేకపోయాను. అమ్మా, మీకు ఎవరూ లేరని అనొద్దు తల్లి. మీకు మేమందరం ఉన్నాం. ఒక్కసారి నన్ను నానమ్మ అని పిలవండి. నానమ్మా. ఇంకొక్కసారి పిలవండి. నానమ్మా. ఈ జన్మలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు. మీరు నానమ్మ అని పిలుస్తుంటే నా మనసుకెంత హాయిగా ఉందో తెలుసా? మీకు ఇంట్లో వాళ్ళందర్నీ పరిచయం చేస్తానే. ఇదిగో చూడండి, గౌతమ్ నా చిన్న కొడుకు, అంటే మీకు బాబాయ్. బాబాయ్ అని పిలవండి. బాబాయ్. తను మా ఆడపడుచు మృణాలిని, మీకు అమ్మమ్మ అవుతుంది. హాయ్. ఇదిగో నా మరిది చంద్రమోహన్, నా చెల్లెలు పద్మ. హాయ్. రంగమ్మ. అమ్మగారు. అరే మీరే నుంచున్నారు, కూర్చోండి. రంగమ్మ, అమ్మా, నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా. అలాగే వెళ్ళు. మీ తాతయ్య వాళ్ళ నాన్నగారు పని మీద బయటికెళ్లారు. అడగడమే మర్చిపోయాను, ఇంతకీ మీ పేరేంటి? స్వీటీ. నీలాగే నీ పేరు కూడా ముద్దుగా ఉందమ్మా. నీ పేరేంటి నాన్నా? వంశీ. చాలా బాగుంది నాన్నా. పద్మ, ఒరే గౌతమ్, ఈ బాబు అచ్చం రాకేష్ లాగే ఉన్నాడు కదా? పాపేమో వాళ్ళమ్మ పోలికనుకుంటా. ఈ నానమ్మకి చెరొక ముద్దు ఇవ్వండి. మీ ఇద్దరికి నా దిష్టే తగిలేలా ఉంది. రంగమ్మ, ఎంతసేపు? తొందరగా తీసుకురా. హలో డాడ్, మీరిప్పుడు ఎక్కడున్నారు? విషయం ఏంటో చెప్పు మృణాలిని. యువర్ గ్రేట్ సన్. అదే డాడ్, మీ పెద్ద కొడుకు ధనుంజయ్ వారసత్వం అంటూ 2 పిల్లలు మన ఇంటికొచ్చారు. వాట్ నాన్ సెన్స్. అసలు ఏం మాట్లాడుతున్నావు మృణాలిని? అవును డాడ్, రాకేష్ పిల్లలు వచ్చారు. ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు. హలో డాడ్. మన ఇంటికి రాకేష్ పిల్లలు వచ్చారంట. డ్రైవర్, ఇంటికి పోనివ్వు త్వరగా. తాతయ్య రాగానే పరిచయం చేస్తాను. ఇలా ఇవ్వు. ఇదిగో, నా చేత్తో మీకు స్వీట్ తినిపిస్తాను, సరేనా?
నాన్నా నూరా ఆ ఈ స్వీట్ చాలా బాగుంటుంది. తిను. గౌతమ్ గారు, మీకు స్వీటీ గురించి ఒక విషయం చెప్పాలి. ఈ విషయం మీ అమ్మగారికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. కమలా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? రోడ్డు మీద తిరిగి అలగా జనాన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ముందు వెళ్ళి బయటికి పంపించు. అది కాదు మావయ్య. ఏమండి, వీళ్ళు మన పెద్ద కొడుకు రాకేష్ పిల్లలండి. మన రక్త సంబంధం. ఇక చాలా ఆపు కమలా. వీళ్ళు రాకేష్ పిల్లలు అంటున్నారు కాబట్టే అలగా జనం అంటున్నాను. అసలు ఎవరు తీసుకొచ్చారు వీళ్ళు ఇక్కడికి? నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ. నేను లాయర్నండి. రాకేష్ బావ పెళ్లి చేసుకుంది మా అక్కనే. ఓ, మృణాలిని ఓడించిన లాయర్ ఝాన్సీవి నువ్వేనా? నేనిక్కడికి లాయర్గా రాలేదండి. మీ మనవడు రాకేష్ మరదలుగా వచ్చాను. ఈ పిల్లలు మీ మనవడు రాకేష్ పిల్లలు. ఈ ఇంటి వారసులు. నోర్మోయ్! ఎవరి పిల్లలు, ఎవరింటి వారసులు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? సార్, మా అక్క బావ వాళ్ళ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈరోజు వాళ్ళుండుంటే నేను ఈ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చుండేదాన్నే కాదు. వాళ్ళిద్దరూ చనిపోయారు. తెలుసు. వాడు చనిపోయాడని తెలిసినప్పుడు నాకు కన్నీటి చుక్క కూడా రాలేదు. కనీసం బాధ కూడా కలగలేదు. ఎందుకో తెలుసా? వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజే మా అందరి దృష్టిలో చచ్చిపోయాడు. అందుకే ప్రతి సంవత్సరం వాడికి వాడి నాన్నతో పిండాలు పెట్టిస్తున్నాను. ఏరా ధన, చెప్పవే. వాడే ఈ ఇంటి వారసుడు కాదనుకున్నప్పుడు వాడికి పుట్టిన ఈ పిల్లలు ఈ ఇంటి వారసులు ఎలా అవుతారు? కారు కాలేరు. సార్, మీరు పేద పిల్లలకి సహాయం చేయాలని మానవతా దృక్పథంతో పార్వతీ చైల్డ్ కేర్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ ఆరాధిస్తున్నారు. అలాంటిది ఈ పిల్లలు మీ రక్త సంబంధం, మీ మనవడి పిల్లలు. ఈ పసి పిల్లల మీద కొంచెమైనా జాలి కలగడం లేదా సార్? లేదు. జాలి, దయా, దాక్షిణ్యాలు అనేవి మనల్ని నమ్ముకున్న వాళ్ల మీద, సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ల మీద కలుగుతాయి. అంతేకాని మనల్ని ఎదిరించి మన జీవితాల్ని చీకట్లోకి నెట్టేసిన వాళ్ల మీద కలగావు.
నేను పెంచుకున్న పెంపుడు కుక్కకున్న విశ్వాసం కూడా నీ బావ అని చెప్పుకుంటున్నా ఆ రాకేష్ గాడికి లేదు. ఆ రోజు వాడు నా మాట వింటే వాడికి ఇంట్లో ఒక స్థానం ఉండేది, వాడి మాటకి ఒక విలువ ఉండేది. ఈ రోజు వాడి పిల్లలు ఎక్కడో దిక్కు మొక్కు లేకుండా కాదు, ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉండేవారు. కానీ వాడు నా మాట వినలేదు. సార్ అప్పుడేదో అలా జరిగిపోయింది. ప్లీజ్ సార్, దయచేసి ఈ పిల్లల్ని మీ వారసులుగా అంగీకరించండి సార్. చెప్తే అర్థం కదా నీకో? వీళ్ళు నా వారసులేంటి? వీళ్ళని చూస్తుంటేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. మర్యాదగా పిల్లల్ని తీసుకుని బయటికెళ్ళు. మావయ్య, అది కాదు మావయ్య, పిల్లలు. కమలా, నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. అనవసరంగా ఈ విషయంలో కలుగజేసుకోకు. సార్, ధనంజయ్ గారు, వీళ్ళు మీ కొడుకు పిల్లలు. మీ నాన్నగారు అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి సార్? మాట్లాడండి సార్, ప్లీజ్. వాడు మాట్లాడేదేం లేదు. ముందు నా కళ్ళ ముందు నుండి ఈ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోవు. వెళ్ళో, గెట్ అవుట్. ఝాన్సీ, ఇంకా నిలబడే ఉన్నావేంటి? పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళు. అసలు నువ్వు ఏ సెక్షన్ ప్రకారం, ఏ రూల్ ప్రకారం ఈ పిల్లల్ని ఈ ఇంటికి తీసుకొచ్చావు? కోర్టులో కేసు వాదించినంత ఈజీగా ఈ పిల్లల్ని ఈ ఇంట్లో అప్పచెప్పి వెళదామనుకున్నావా? అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ జరగదు. సెక్యూరిటీ! మావయ్య, వద్దు మావయ్య. మావయ్య, సెక్యూరిటీ! ప్లీజ్ మావయ్య. సార్, ఈవిడ్ని బయటికి లాగే. మావయ్య, ప్లీజ్. రండమ్మా. తోసే ముందు. వద్దు మావయ్య. రండి. ఏయ్, చేయి తీయండి. ప్లీజ్ మేడం, రండి మేడం. చేయి తీయమంటే అర్థం కాదా? అసలు ఈ పిల్లలు ఎవరనుకుని చేయి వేశారు? వీళ్ళు ఈ ఇంటి వారసులు. రూల్స్ సెక్షన్ గురించి ఇక్కడ కాదు మేడం, కోర్టులో మాట్లాడుకుందాం. ఆ రూల్స్, ఆ సెక్షన్లతోనే ఈ పిల్లల్ని ఈ ఇంటి వారసులుగా ఈ ఇంట్లోనే అడుగు పెట్టేలా చేస్తాను. చూస్తూ ఉండండి సార్. ఒక మంచి పని తలకెత్తుకొని గగనాలతో తలపడదాం. ఇది వంచితుల తలరాతలకు చిరునవ్వులు చూపెడదాం. మన సాయం మనమే, మన సైన్యం మనమే. గెలుపొందేటప్పుడు పోరాడే గుణమే. తడివారిన చెంపలు తుడిచేద్దాం తక్షణమే. యుద్ధం యుద్ధం. హాయ్ పోలీస్ అంకుల్. ఎటువైపో ఎటువైపో వీళ్ళు ఎవరో కాదు నాన్న, మీ అన్నయ్య రాకేష్ పిల్లలు. కడవరకో నడి వరకో జీవి
విధి వరకో ఏ ప్రాణం పోయే వీళ్ళు ఈ ఇంటి వారసులు మా బావ రాకేష్ పిల్లలు. దాటిరాడు నానమ్మ ఎటువైపో జీవితమే రోడ్డు మీద తిరిగి అలగా జనాన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ముందు వెళ్ళి బయటికి పంపించు. కడవరకో నడి వరకో జీవితమే విధి వరకో వీళ్ళు రాకేష్ పిల్లలు అంటున్నారు కాబట్టి అలగా జనం అంటున్నారు. అసలు ఎవరు తీసుకొచ్చారు వీళ్ళు ఇక్కడికి? వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజే మా అందరి దృష్టిలో చచ్చిపోయాడు. వాడే ఈ ఇంటి వారసుడు కాదనుకున్నప్పుడు వాడికి పుట్టిన ఈ పిల్లలు ఈ ఇంటి వారసులు ఎలా అవుతారు? ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నది. ఇదిగో నా మరిది చంద్రమోహన్, నా చెల్లెలు పద్మ. హాయ్. ఉందొకటే వంచన కంచె మేలు కోరి మేలు కోడ ఏలు దేవుడే పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అలా చేస్తానని నాకు మాట. న్యాయం ఏది అని ధర్మం ఏది అని లోకం మరిచిపోయేనా మనిషి మరిచావా మనిషితనం విసుగేసి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటక్క అది? కోర్టు నుంచి వాళ్ళకి నోటీస్ పంపించి పిల్లలకి వారి వారసత్వం ప్రకారం ఆ ఇంట్లో స్థానం కల్పిస్తాను. ఆ ఝాన్సీ అన్నంత పని చేసింది నాన్న. కోర్టు నుండి నోటీస్ పంపించింది. ధనుంజయ్ గారి పెద్ద కొడుకు రాకేష్ పిల్లలు వాళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడానికి గల కారణాలను న్యాయస్థానంలో రుజువు చేసుకోవాలని లాయర్ ఝాన్సీ చేత కోర్టు ద్వారా పంపబడిన నోటీస్. మావయ్య, మావయ్య,